గురు శిష్యులు. యశోధర మహారాజుకి 2 కొడుకులు. పెద్దవాడు శ్రీధరుడు చురుకైనవాడు, రెండోవాడు జలంధరుడు మూర్ఖుడు. ఇద్దరినీ ఒకే గురువు వద్ద చదివించాలని మహారాజు అభిలాష. అందుకని ఆయన దండకారణ్యంలోని సాందీపుడి వద్దకు వెళ్ళాడు. సాందీపుడు రాజు చెప్పింది విని, నేను వృద్ధుడనైపోయాను, గురుకులాశ్రమం నడిపే ఓపిక నాకు లేదు. నా శిష్యులిద్దరూ రాజధానిలో స్థిరపడి మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్లల్లో ఎవరైనా నీ అభీష్టం తీర్చగలరు అని చెప్పాడు. యశోధరుడు ముందుగా బృహస్పతి అనే సాందీపుడి శిష్యుడి వద్దకు వెళ్ళాడు. ఆయన రాజు చెప్పింది విని, మహారాజు బిడ్డలే కాదు, సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చినా పరీక్షించకుండా ఎవరిని నాకు శిష్యులుగా చేసుకోను. నా శిష్యుడు చురుకైన వాడు, గ్రహణశక్తి కలిగిన మేధావి అయి ఉండాలి అన్నాడు. ఈ మాటలకు కోపం వచ్చినా తమాయించుకుని యశోధరుడు శిలా సంస్కారి అనే సాందీపుడి రెండో శిష్యుడి వద్దకు వెళ్ళాడు. శిలా సంస్కారి రాజును సగౌరవంగా ఆదరించి, గురువైన వాడు చాకచక్యంతో పశువును కూడా మనిషిని చేయాలి. ఏ పరీక్ష లేకుండానే నేను శిష్యులను తీసుకుంటాను. ఎలాంటి వారికైనా నేను విద్యాబోధన చేయగలను అన్నాడు. యశోధరుడు రాజధానికి తిరిగి వెళ్లి మంత్రిని పిలిచి తన అనుభవాలు వివరించి, నా రాజధానిలో అహంకారులకు స్థానం లేదు. బృహస్పతిని తగు విధంగా శిక్షించి అవమానించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. అందుకు సరళమైన ఉపాయం చెప్పండి అని అడిగాడు. మంత్రి వెంటనే, విద్యాబోధన చేసే గురువుల పాండిత్యానికి పోటీ పెట్టండి. మూర్ఖుల్ని కూడా విద్యావంతుల్ని చేయగలిగిన శిలా సంస్కారి ప్రావీణ్యత ముందు బృహస్పతి ఆగలేక అవమానం చెందుతాడు అని రాజుకు సలహా ఇచ్చాడు. యశోధరుడు అలాగే చేశాడు. అన్ని రకాల పోటీల్లోనూ సాటి లేని మేటి పండితుడుగా బృహస్పతి ఒక్కడే నిలిచాడు. రాజు ఆశ్చర్యపడి, అయ్యా, ఇంత పాండిత్యం కలిగి ఉండి అహంకరించటం నీకు తగునా అన్నాడు. బృహస్పతి రాజుకు వినయంగా నమస్కరించి, అహంకరించటం పండిత లక్షణం కాదు. నేను కావాలనే మీ ముందు నా అహంకారాన్ని ప్రదర్శించాను. అందువల్ల మీలో అహంకారం రేగి నన్ను పరీక్షకు పిలుస్తారని ఊహించాను. నేను గొప్పవాడినని చెప్పుకోవచ్చు, కానీ మీ పోటీ మాత్రమే నా పాండిత్యానికి తగిన గుర్తింపునిస్తుంది అన్నాడు. రాజు ఈ మాటలకు సంతోషించి, నీకు అహంకారం లేదని తెలిసి నాకెంతో సంతోషంగా ఉంది. నా బిడ్డలిద్దరినీ ఏ పరీక్ష లేకుండా శిష్యులుగా చేసుకునేందుకు నీకిప్పుడే అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు. ప్రభు, పరీక్ష అవసరం కూడదనుకుంటే తమ బిడ్డలను శిలా సంస్కారి వద్ద చేర్పించండి అన్నాడు బృహస్పతి. యశోధరుడికి మళ్లీ కోపం వచ్చింది. విద్యాబోధకులకు పెట్టిన పోటీలలో శిలా సంస్కారి ఆఖరువాడుగా వచ్చాడు. ఆయన ఆ విషయం బృహస్పతికి గుర్తు చేసి, మహారాజు బిడ్డలకు మంచి పండితుడి వద్ద చదివే యోగ్యత లేదనా నీ అభిప్రాయం అని అడిగాడు. బృహస్పతి నవ్వి, ప్రభు, గురువు సమర్థతకు పాండిత్యానికి సంబంధం లేదు. నేను చదివిన దానితో తృప్తి పడక ఇంకా ఏమేమో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే సమర్థులను శిష్యులుగా తీసుకుంటున్నాను. వాళ్ళు నేను చెప్పిన దానితో తృప్తి పడరు, తెలివైన ప్రశ్నలు వేస్తారు. వాళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే నేను నా తెలివి పెంచుకోవాలి. అంతా కలిసి చర్చించటంలో కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ విధంగా నా బుద్ధి వికసించటమే కాక పదునెక్కుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా శిష్యులే నాకు గురువులు. అయితే శిలా సంస్కారి అలా కాదు. ఆయన తన తెలివిని పెంచుకునేందుకు కాక శిష్యుల తెలివి పెంచాలని విద్యాబోధన చేస్తున్నాడు. అందుకఆయన ఎన్నో పద్ధతులు కనిపెడుతున్నాడు. ఆ విధంగా పాండిత్యంలో ఆయన ప్రతిభ తగ్గిన మాట నిజం. కానీ గురువుగా ఆయన నాకంటే చాలా గొప్పవాడు అని రాజుకు వివరించాడు. తెలివైన శిష్యుల వల్ల గురువు జ్ఞానం పెరుగుతుంది. తెలివిలేని శిష్యుడి వల్ల గురువు జ్ఞానం పెరగదు గాని విద్యాబోధనకు గురువు కొత్త పద్ధతులు కనిపెట్టగలుగుతాడు. ఈ విషయం తెలుసుకున్నాక యశోధరుడు శ్రీధరుడిని బృహస్పతి వద్ద, జలంధరుణ్ణి శిలా సంస్కారి వద్ద శిష్యులుగా చేర్పించి సత్ఫలితాలు పొందాడు. కథ సమాప్తం. దానశీలి కళ. పూర్వం అవంతి రాజ్యంలో మహారాజు ఆంతరంగిక సలహాదారు పదవికి ఖాళీ ఏర్పడింది. అంతవరకు ఆ పదవిలో ఉన్న జయానందుడు వార్ధక్య భారానికి తోడు అనారోగ్యానికి గురికావడంతో ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చేయవలసి వచ్చింది. ఈ విషయం రాజు వీరవర్మకొక పెద్ద సమస్యగా మారింది. కారణం, ఎంతో సూక్ష్మబుద్ధి గల జయానందుడు ఇంతవరకు ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించాడు.
ఒకనాడు రాజు ఈ విషయం గురించి తన మంత్రి సుబుద్ధితో ప్రస్తావించగా ఆయన, మహారాజా, ముందు దేశంలో రాజనీతి, ఆర్థిక, న్యాయ శాస్త్రాలను అభ్యసించిన వారినందరినీ ఆహ్వానిద్దాం. వారికి శాస్త్ర విషయమై పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారిని గుర్తిద్దాం. ఆ తర్వాత జయానందుడి సలహాపై వారిలో ఒకరిని తమ ఆంతరంగిక సలహాదారుగా నియమించవచ్చు అని సలహా ఇచ్చాడు. రాజు ఇందుకు సమ్మతించగానే మంత్రి వెంటనే దేశమంతటా చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని దేశం నలుమూలల నుంచి అనేక మంది యువకులు వచ్చారు. వారందరికీ శాస్త్రపరమైన పరీక్షలు నిర్వహించగా జయుడు, విజయుడు అనేవాళ్లు ప్రథములుగా నిలిచారు. వాళ్ళిద్దరూ సమబుజ్జీలు కావడంతో మంత్రి సుబుద్ధి జయానందుడిని కలుసుకుని సంగతి వివరించాడు. ఆయనంతా విని, ఆంతరంగిక సలహాదారన్నవాడు శాస్త్రాలలో పండితుడైనంత మాత్రాన సరిపోదు. క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించగల యుక్తి కూడా అతనికి కావాలి. శాస్త్రపరంగా ఉద్దండులైన ఆ యువకులిద్దరిలో పదవికి ఎవరు అర్హులో ఈ ఆఖరు పరీక్ష నిర్ణయిస్తుంది అని ఏం చేయాలో మంత్రి సుబుద్ధికి వివరించాడు. మర్నాడు మంత్రి జయుణ్ణి, విజయుణ్ణి పిలిపించి కొద్దిసేపు వాళ్లతో ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ముఖం విచారంగా పెట్టి, ఈ మధ్య నా మిత్రుడు ఒకడు చాలా విషాద పరిణామానికి గురయ్యాడు. అది మీరిద్దరూ వినదగిన సంగతి అన్నాడు. ఆ తర్వాత మంత్రి సుబుద్ధి తన మిత్రుని గురించి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి మిత్రుడైన దానశీలి వయోవృద్ధుడు. ఆయనకు కొంతకాలంగా గుండె జబ్బు లాంటిది కూడా ఉన్నది. ఒకనాటి రాత్రి దానశీలికి ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఆయన ఒక కారడవిలో దారి తప్పిపోయాడు. ఆయన చెట్ల మధ్య పడుతూ లేస్తూ అతి కష్టం మీద ప్రయాణం సాగించి చివరకు ఒక మైదాన ప్రదేశాన్ని చేరాడు. పైన నక్షత్రాలు మెణుకుమంటున్నాయి. ఆ గుడ్డి వెలుగులో ఆయనకు 4 దారులు గల ఒక కూడలి ప్రదేశం కనిపించింది. ఆయన ఆ దారులలో ఒక దాని వెంట నడవసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి దారే కనిపించనంతగా పొదలు, చెట్ల గుబుళ్లతో నిండిన ప్రదేశం వచ్చింది. అక్కడ కొన్ని సింహాలు తిరుగుతున్నాయి. వాటిలో ఒక సింహం దానశీలిని చూసి భయంకరంగా గర్జిస్తూ ఆయనకేసి రాసాగింది. దానశీలి ప్రాణభయంతో వెనుతిరిగి పరిగెత్తి కొంతసేపటికి కాలిదారుల కూడలికి చేరాడు. సింహం చాడలేదు. ఆయన అలసట తీర్చుకున్నాక రెండో దారి వెంట నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక ఆయనకు పెద్ద వెలుగు కనిపించింది. దానశీలి ఒక పొదచాటుకు చేరి ఆ వెలుగు వస్తున్న వైపుకు చూశాడు. ఆ ప్రదేశంలో అనేకమైన పెద్ద పెద్ద పుట్టలున్నాయి. వాటిపై కాలసర్పాలు పడగలు విప్పి ఆడుతున్నాయి. ఆ పడగలపై ఉన్న మణులు కాంతులు విరజిమ్ముతూ ప్రకాశిస్తున్నాయి. ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తున్న దానశీలిని పుట్టల మధ్య ఆడుతున్న 5 తలల మహాసర్పం ఒకటి చూసి బుసలు కొడుతూ అమిత వేగంతో ఆయనకేసి రాసాగింది. ఆయన గిరుక్కున వెనుతిరిగి శక్తి కొలది పరిగెత్తి తిరిగి 4 దారుల కూడల్ని చేరాడు. మహాసర్పం జాడలేదు. ఈసారి దానశీలి 3వ దారి గుండా నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక ఆ దారి ఒక కొండ దగ్గర ఆగిపోయింది. ఆ ప్రదేశాన ఆయనకు కొన్ని మానవ కంకాళాలు కనిపించాయి. కీడును శంకించిన దానశీలి వెనుదిరిగే లోపలే దాపలు ఉన్న గుహలో నుంచి భయంకరాకారుడైన రాక్షసుడొకడు ముక్కుపుటాలు ఎగరవేస్తూ బయటికి వచ్చాడు. వాణ్ణి చూస్తూనే దానశీలి కెవ్వుమంటూ అరిచి పరిగెత్తి 4 దారుల కూడల్ని చేరాడు. అయితే రాక్షసుడు పెద్దగా హుంకరిస్తూ తనకేసి రావటం చూసిన దానశీలి వెంటనే అక్కడున్న 4వ దారి వెంట పరిగెత్తాడు. ఆ దారి అతన్ని కొండ అంచుకు చేర్చింది. దాని దిగువన పెద్ద అగాధమున్నది. వెనుక రాక్షసుడు, ముందు అగాధం. ప్రాణాల మీద ఆశ కోల్పోయిన దానశీలి నిలువెల్ల గజగజ వణికిపోతూ అగాధంలోకి తొంగి చూసేంతలో కాళ్ల కింద ఉన్న రాయి జారింది. ఆయనకెవ్వుమని అరుస్తూ అగాధంలోకి పడిపోయాడు. మంత్రి ఇలా చెప్పి ఒక క్షణమాగి జయ విజయులతో, చూశారా ఎంత భయంకరమైన కలో? అసలే గుండె జబ్బుతో బాధపడుతున్న నా మిత్రుడు దానశీలి కల నుంచి మెలకువ వస్తూనే గుండెపోటుకు గురై మరణించాడు అన్నాడు. అప్పుడు జయుడు ఎంతో విచారంగా, స్వప్నంలో కలిగే అనుభూతులకు శరీరం కూడా లోనవుతుందని మనస్తత్వ శాస్త్రం చెబుతున్నది. తమ మిత్రుడు కలలో 4 సార్లు ప్రాణభయానికి లోనయ్యాడు. అసలే గుండె జబ్బు మనిషి గనక ఆ ఒత్తిడికి తట్టుకోలేక గుండె ఆగిపోయి ఉంటుంది. మీ మిత్రుడి మరణానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అన్నాడు. మంత్రి తల పంకించి విజయుడి కేసి చూశాడు.
విజయుడు చిరునవ్వు నవ్వుతూ, క్షమించాలి మహామంత్రి గారు, మీరు చెప్పినదంతా ఒక కట్టు కథ అన్నాడు. మంత్రి కోపంగా, అదెలా కట్టు కథ నిరూపించగలవా అని అడిగాడు. దానికి విజయుడు వినయంగా, మీ మిత్రుడు మెలకువ వస్తూనే గుండెపోటుకు గురై వెంటనే చనిపోయినప్పుడు ఆయనకు కల వచ్చిన విషయం మీకు తెలిసే అవకాశం లేదు కదా అన్నాడు. మంత్రి సుబుద్ధి విజయుడిని అభినందించి అప్పటికప్పుడే అతన్ని రాజు వీరవర్మకు ఆంతరంగిక సలహాదారుగా నియమించాడు. కథ సమాప్తం. అత్త కోడలు. సీతాపురంలో శ్రీకంఠుడు పేరున్న వ్యాపారి. అతడికి 2 సంతానం, శ్రీనాథుడు, శ్రీవల్లి. శ్రీనాథుడు యుక్త వయసు వచ్చేసరికి వ్యాపారంలో తండ్రికి కుడిభుజంగా ఉంటూ వచ్చాడు. అన్ని విధాలా యోగ్యుడైన అతడికి దూర ప్రాంతాల నుంచి కూడా పెళ్లి సంబంధాలు రాసాగినాయి. ఒక రోజున శ్రీకంఠుడి భార్య భానుమతి భర్తతో, అబ్బాయికి త్వరగా పెళ్లి చేయటం భావ్యం, రామాపురం వాళ్ళు 1,00,000 రూపాయల కట్నమిస్తామంటూ కబురు చేశారు అన్నది. అందుకు శ్రీకంఠుడు చిన్నగా నవ్వి, అబ్బాయికి వేరే సంబంధం ఎలా చూస్తాం, సుదర్శనుడి కూతురు సులోచనకు ఈసరికి 18 ఏళ్లు పూర్తయి ఉంటాయి కదా అన్నాడు. ఇది వింటూనే భానుమతి ముఖం అప్రసన్నంగా మారిపోయింది. 15 సంవత్సరాల క్రితం శ్రీకంఠుడి వ్యాపారం ప్రారంభించింది సుదర్శనుడిచ్చిన పెట్టుబడితోనే. ఆ విధంగా సుదర్శనుడు చితికిపోయిన శ్రీకంఠుడి కుటుంబాన్ని ఆదుకున్నాడు. డబ్బు ఇస్తున్నప్పుడే శ్రీకంఠుడితో దాన్ని అప్పుగా భావించవద్దని నొక్కి మరీ చెప్పాడు. నువ్వు డబ్బు తిరిగి తీసుకోని పక్షంలో యుక్త వయస్కురాలయ్యాక నీ కుమార్తె సులోచనకు ఇష్టమైతే మా ఇంటి కోడల్ని చేసుకుంటాను అన్నాడు శ్రీకంఠుడు. అయితే ఇప్పుడు సుదర్శనుడి ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. 1,00,000 కట్నం వదులుకోవటం ఇష్టం లేని భానుమతి శ్రీకంఠుడితో, వివాహం వంటి ముఖ్యమైన విషయాల్లో ఫలానా అమ్మాయిని చేసుకోమని కొడుకును నిర్బంధించడం ఏం బాగుంటుంది అన్నది. నేను శ్రీనాథుణ్ణి నిర్బంధించను. సులోచన వాడికి నచ్చకపోతే మరెవరికైనా కట్నం ఇచ్చి ఆ అమ్మాయి పెళ్లి నేనే ఘనంగా జరిపిస్తాను అన్నాడు శ్రీకంఠుడు. మర్నాడే వాళ్లు సులోచనను చూసేందుకు వెళ్లారు. శ్రీనాథుడికి ఆ అమ్మాయి నచ్చింది. అత్తకు ఆడపడుచుకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని తెలియకుండానే కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది సులోచన. 6 నెలల పాటు తన అదృష్టానికి మురిసిపోతూ కాలం గడిపిందామె. అయితే హఠాత్తుగా మామ శ్రీకంఠుడు మరణించటంతో ఆమె పాట్లు ప్రారంభమయ్యాయి. తండ్రి మరణంతో శ్రీనాథుడి బాధ్యతలు రెట్టింపయ్యాయి. ఎక్కువగా అతడు ఇంటి పట్టున ఉండేవాడు కాదు. దానితో అత్త ఆడపడుచుల కక్ష సాధింపు ఆరంభమయ్యింది. 1,00,000 కట్నం తెచ్చే మహాలక్ష్మి లాంటి ఆడపిల్లను కాదని కోరి ఈ అష్టదరిద్రాన్ని కోడలుగా తెచ్చాడాయన అంటూ సులోచనను దెప్పి పొడిచేది భానుమతి. వచ్చిన 6 నెలలకే ఇంటిని వల్లకాడుగా మార్చిన శని అంటూ మెటికలు విరిచేది శ్రీవల్లి. ఇప్పుడు వంటింటి బాధ్యత పూర్తిగా సులోచన నెత్తి మీద పడింది. తన కసి తీరా ఇంటెడు పని సులోచనతో చేయిస్తూ తిట్లు సాధింపులతో ఆమెను విపరీతంగా బాధించేది. శ్రీవల్లి కూడా వదినకేమాత్రం సాయం చేయకపోగా తనకు కావలసినవన్నీ ఆమె చేత తన గదిలోకి తెప్పించుకునేది. అయినప్పటికీ జరుగుతున్నదేమీ సులోచన తన భర్తకు చెప్పేది కాదు. ఒకసారి సులోచనకు విపరీతమైన జ్వరం వచ్చింది. చలికి వణుకుతూ ఆ నీరసంతోటే ఇంటి పని అంతా చేసిందామె. ఆ సమయంలోనే అత్త ఆడపడుచులిద్దరూ 10 కోసుల దూరంలో ఉన్న కొండ మీద దేవి ఆలయానికి ప్రయాణం పెట్టుకున్నారు. భానుమతి సులోచనతో, తెల్లవారి బాడుగ బండిలో బయలుదేరితే సాయంత్రానికి తిరిగి రాగలం. ఆ కొండ మీద తినడానికి ఏమీ దొరకదు. చీకటితో లేచి మా కోసం చక్కెర పొంగలి చెయ్యి అంటూ రాత్రి భోజనాలప్పుడు చెప్పింది. మర్నాడు తెల్లవారుజామున చక్కెర పొంగలి చేయాలన్న సంగతి గుర్తుకు వచ్చి ఉలిక్కిపడి లేచింది సులోచన. అయితే 2 అడుగులు వేయగానే కళ్ళు తిరిగి పక్కనే ఉన్న బల్ల మీద తూలిపడింది. ఆ శబ్దం విని మేలుకున్న శ్రీనాథుడు ఆమెను మెల్లగా మంచం మీద కూర్చోబెడుతూ, అప్పుడే లేచావే అని అడిగాడు. సులోచన సంగతి చెప్పింది. నీకు ఒంట్లో బొత్తిగా ఓపిక లేదు. ఆ చక్కెర పొంగలేదో నేనే చేస్తాను, నువ్వు పడుకో అంటూ బలవంతంగా ఆమెను పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళాడు అతను. తర్వాత కొద్దిసేపట్లోనే శ్రీనాథుడు వంటగదిలో నుంచి ఒక గిన్నెలో వేడివేడి చక్కెర పొంగలి మూత పెట్టి తెచ్చి, ఇది తీసుకుపోయి నీ అత్తగారికి ఇవ్వు, నేను చేసినట్టు మాత్రం చెప్పకు సుమా అన్నాడు నవ్వుతూ. సులోచన భర్త చెప్పినట్టే చేసింది. ఆమె అత్త ఆడపడుచులు బాడుగ బండిలో దేవి ఆలయానికి వెళ్లిపోయారు. తర్వాత శ్రీనాథుడు భోజనం చేసి ఊళ్ళోకి బయలుదేరాడు. సులోచన భోజనం చేయకుండానే తలుపు మూసుకుని పడుకున్నది. చీకటి పడుతున్న సమయంలో ఎవరో గట్టిగా తలుపు తట్టడంతో మెలకువ వచ్చి సులోచన మెల్లగా లేచి వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగా అత్త ఆడపడుచులు. మమ్మల్ని కడుపు మార్చి చంపాలనే ఆ చక్కెర పొంగలి చేసి ఇచ్చావు అవునా అంటూ రొసరొసలాడుతూ లోపలికి వచ్చింది శ్రీవల్లి. మధ్యాహ్నం ఆకలితో సగం చచ్చి ఉన్న మేము చిక్కటి ఆవు పాలు, సన్నబియ్యం, జీడిపప్పు, ద్రాక్ష పళ్ళు, యాలక పొడి నోరూరిస్తూ ఉంటే నువ్వు చేసిన ఆ చక్కెర పొంగలి నోట పెట్టుకుని ఉమ్మేశాం. అందులో నువ్వు చక్కెర వెయ్యనే లేదు. నువ్వు కావాలనే అలా చేశావు అన్నది భానుమతి సులోచన భుజం పట్టుకుని గుంజుతూ. ఆ సమయంలో శ్రీనాథుడు ఇంటి వాకిట్లో అడుగు పెడుతూనే, ఏమిటమ్మా ఒంట్లో బావులేని కోడల మీద కత్తులు నూరుతున్నట్టున్నావు అన్నాడు నవ్వుతూ. కొడుకు నవ్వు అతడు అన్న మాటలు వింటూనే భానుమతి కీచుగొంతుతో, ఈ ఇంట్లో దీనికేం తక్కువ? ఇంత ఖరీదైన చీరలు, ఇన్ని నగలు ఏనాడైనా ఎరుగునా? ఈ ఇంట్లో దీనికొచ్చిన కష్టమేమిటి? నన్ను ఆడబిడ్డను అదే పనిగా సాధిస్తున్నది అన్నది. అమ్మా, ఎవరు ఎవరిని సాధిస్తున్నారో నాకు తెలియంది కాదు. ఆవు పాలు, జీడిపప్పు అంట పెద్ద పాఠం చదివావు. అవన్నీ వేసి చక్కెర పొంగలిలో చక్కెర లేకుండా తయారు చేసింది నేనే. అన్నీ ఉండి చక్కెర లేకపోతే చక్కెర పొంగలి ఎలా తినలేమో అలాగే అన్నీ ఉన్న ప్రేమ లేని జీవితం ఎవరికీ రుచించదు అన్నాడు శ్రీనాథుడు. అయితే మాకు సులోచన మీద ప్రేమ లేదంటావా అన్నది భానుమతి ఆవేశంగా. నేను చెప్పదలిచిందేమిటో చీటికలో గ్రహించావు. కోడలు జ్వరంలో ఉన్నప్పుడు అత్త ఆడబడుచులు గుడికంటూ బయలుదేరటమే కాక చీకటితో లేచి చక్కెర పొంగలి తయారు చేయమనటం ప్రేమ అనిపించుకుంటుందా? మీకు కాస్త మంచి చెడుల తారతమ్యం తెలియచెప్పేందుకే నేనా చక్కెర పొంగలి తయారు చేశాను. మీరు కలిసి ఉండలేకపోతే చెప్పండి, మేమిద్దరం మరొక ఇల్లు చూసుకుంటాము అన్నాడు శ్రీనాథుడు కోపంగా. ఇది వింటూనే భానుమతికి శ్రీవల్లికి నెత్తిన పిడుగుపడినట్టయింది. అప్పుడు సులోచన కల్పించుకుని, అవేం మాటలండి, వేరు కాపురం అంటూ జరగదు. అయినా ఇంట్లో విషయాలేవో మేం సర్దుకుంటాం, మీ వ్యాపార గొడవలేవో మీరు చూసుకోండి అన్నది తీవ్ర స్వరంతో. సులోచన మాటలతో ఆమె మంచితనం అర్థమైంది భానుమతికి. డబ్బు కన్నా మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు ముఖ్యమని గ్రహించిన ఆమె, ఇన్నాళ్లు మా కళ్ళు మూసుకుపోయాయిరా. నువ్వు చేసిన చక్కెర పొంగలి పుణ్యాన ఇక ఈ ఇంట్లో గిల్లి కజ్జాలకు మనస్తాపాలకు తావుండదు అన్నది ఆప్యాయంగా సులోచన భుజం మీద చేయి వేసి కళ్ళు తుడుచుకుంటూ. కథ సమాప్తం. బేతాళ కథ. మారిన రూపాలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి సమయంలో నీ మందిరంలో పట్టుపాన్పుపై నిశ్చింతగా నిద్రపోవలసిన నువ్వు ఇంత భీతిగొల్పే శ్మశానంలో నానా ఇక్కట్లకు లోనవుతూ ఉండటం చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఎంతటి వివేకవంతులు ఒక్కొక్కసారి తమ వ్యక్తిగతమైన అతి ముఖ్య విషయాల గురించి వివేకహీనుల్లా నిర్ణయాలు తీసుకోవటం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటికి కారణాలు వెతికి పట్టడం సాధ్యపడే పని కాదనుకుంటాను. ఇందుకు ఉదాహరణగా తనను ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక యువతి పట్ల మాళవదేశ యువరాజు ప్రవర్తించిన తీరు ఎంత అసందర్భంగా అవివేకంగా ఉన్నదో చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మాళవదేశాన్ని పాలించే వీరసింహుడు వృద్ధుడైపోయాడు. ఆయన ఏకైక పుత్రుడు సూర్యవర్మ. సూర్యవర్మ యుక్త వయస్కుడయ్యాడు. కుమారుడికి త్వరలో వివాహం జరిపి పట్టాభిషేకం చేస్తే తన బాధ్యత తీరిపోతుందని భావించాడు మహారాజు. యువరాజు వివాహ విషయంలో తగిన కన్య కోసం అన్వేషణ జరపవలసిన అవసరం కూడా లేదు. కుంతల దేశపు యువరాణి చంద్రప్రభ, సూర్యవర్మ ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నవాళ్లు. చంద్రప్రభ తండ్రి వాళ్ల వివాహానికి ఏనాడో అంగీకరించాడు. అయితే ఆస్థాన పురోహితుడు తగిన ముహూర్తం కుదరలేదని ఏడాదిగా జాప్యం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు సూర్యవర్మ తన విదూషకుణ్ణి వెంటబెట్టుకుని రథంలో విహారానికి బయలుదేరాడు. రథం ఒక అరణ్య మార్గాన ప్రయాణం చేస్తున్నది. చుట్టూ రకరకాల వృక్షాలు, అడవి జంతువులు చేసే శబ్దాలు, పక్షుల కిలకిల రావాలు సూర్యవర్మకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తున్నాయి. మధ్య మధ్య విదూషకుడు తన చలోక్తులతో అతడిని నవ్విస్తున్నాడు. ఈ విధంగా సూర్యవర్మ సూర్యాస్తమయ వేళ వరకు అరణ్యంలో తిరిగి చీకటి పడుతూ ఉండగా సారథిని రథం వెనక్కు తిప్పి నగరానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు. సారథి బాగా చీకటి పడకముందే నగరం చేరాలని అశ్వాలను గట్టిగా అదిలించాడు. అవి వాయువేగంతో ఎత్తుపల్లాలుగా ఉన్న అరణ్య మార్గాన పరిగెత్తసాగాయి. ఇంతలో హఠాత్తుగా మార్గానికి కొద్ది దూరం నుంచి ఏనుగుల ఘీంకారం వినిపించింది.
అది వింటూనే రథాశ్వాలు రెండూ బెదిరిపోయి రథాన్ని మార్గం నుంచి పక్కకు లాగి చెట్ల మధ్యగా తమకు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తసాగాయి. సారథి వాటిని అదుపు చేయలేకపోయాడు. సూర్యవర్మ, విదూషకుడు ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారు. వాళ్లు కొంతసేపటికి తేరుకుని రథం నుంచి కిందికి దూకటం క్షేమమా కాదా అని ఆలోచిస్తున్నంతలో రథచక్రం ఒకటి చెట్టుబోదెను ఢీకొన్నది. దానితో రథం పక్కనున్న పల్లంలోకి ఒరిగింది. విదూషకుడు, సారథి దాపుల ఉన్న పొదల్లో పడ్డారు. సూర్యవర్మ పొదలను ఆనుకుని ఉన్న ఒక సరస్సులో పడిపోయాడు. కొంతసేపటికి తడిసిన దుస్తులతో చలికి వణుకుతూ సూర్యవర్మ సరస్సు నుంచి లేచి వచ్చాడు. శరీరం మీద చిన్న చిన్న గాయాలతో, చిరిగిన దుస్తులతో పొదల నుంచి లేచి బయటికి రాబోతున్న సారథి, విదూషకుడు సూర్యవర్మ కేసి చూస్తూ ఒక్క క్షణం నివ్వెరపోయారు. అది గమనించిన అతను వాళ్లను, ఏమిటలా నాకేసి వింతగా చూస్తూ అలా స్థాణువుల్లా నిలబడిపోయారు అని ప్రశ్నించాడు. అయితే వాళ్లు జవాబిచ్చే ముందే సూర్యవర్మ నిలువెల్లా కంపించిపోయాడు. అందుకు కారణం ఉరుములాంటి అతడి కంఠస్వరం కోమలంగా వేణమీటినట్లు ఉండటమే. అతడు తన శరీరాన్ని ఆపాదమస్తకం ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు. చేర, రవిక, చేతులకు గాజులు, కాళ్లకు అందెలు. చేసిన సాముగరిడీల వల్ల ఉక్కులా ఉండే అతడి శరీరం ఎంతో సుకుమారంగా మారిపోయింది. దానితో సూర్యవర్మకు సారథి, విదూషకుడు తనకేసి అంత ఆశ్చర్యంగా ఎందుకు చూశారో అర్థమయ్యింది. ఆ సరస్సులో ఏదో మహత్యం ఉన్నదని, ఆ కారణంగానే తనకు స్త్రీ రూపం వచ్చిందని అతను గ్రహించాడు. తర్వాత ముగ్గురు మౌనంగా పల్లంలో వరికి ఉన్న రథాన్ని పైకి లాగి ఆ రాత్రి తొలిజాము గడిచే సమయానికి నగరం చేరారు. తమ కుమారుడు ఆడపిల్లగా మారిపోయాడని తెలుసుకుని రాజదంపతులు ఎంతగానో విచారించారు. తెల్లవారేసరికి వార్త దావానలంలా మాళవరాజ్యమంతటా పొక్కిపోయింది. మన సూర్యవర్మ కాస్త సూర్యప్రభగా మారిపోయాడు అంటూ నగర పౌరులు తమలో తాము హాస్యమాడుకోసాగారు. సూర్యవర్మ సిగ్గుతో ఆ రోజంతా తన భవనం నుంచి బయటికి రాలేదు. శరీరం స్త్రీత్వం సంతరించుకున్నా సూర్యవర్మ మనస్సు మాత్రం అందుకు అనుగుణంగా మారలేదు. మనసేమో పూర్వపు సూర్యవర్మలా ఆలోచించేది. ఆకారం స్త్రీది, ఆలోచనా ధోరణి పురుషుడిది. ఇలాంటి సంఘర్షణతో సతమతమైపోసాగాడు సూర్యవర్మ. ఒకనాడు రాజు వీరవర్మ ఆస్థాన దైవజ్ఞుణ్ణి తన కుమారుడి విషమ సమస్యకు పరిష్కార మార్గం ఏదైనా ఆలోచించవలసిందిగా కోరాడు. అందుకు ఆయన, మహారాజా, మన రాజధానికి ఈశాన్య దిశలో గల మహారణ్యంలో ఒక మాయా సరస్సున్నది. దాని ఉనికి బహు కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒకానొక యక్షుడి శాప కారణంగా అందులో అడుగుపెట్టిన పురుషుడు స్త్రీగాను, స్త్రీ పురుషుడుగాను మారిపోతారు. యువరాజు ప్రమాదవశాన అందులో పడటం జరిగింది. అది విధి దుష్కృతమని సరిపెట్టుకోవలసిందే తప్ప చేయగలిగిందేమీ లేదు అన్నాడు. రాజు వీరవర్మ దైవజ్ఞుడు చెప్పింది విని ఎంతగానో కృంగిపోయాడు. ఆయన ఈ పరిస్థితిలో చేయవలసిందేమిటో బాగా ఆలోచించి ఒక వార్తాహరుడి ద్వారా కుంతల రాజుకు, మహారాజా, నా కుమారుడు సూర్యవర్మ ఎంతటి విధి వైపరీత్యానికి లోను కావలసి వచ్చిందో వినే ఉంటారు. ఆ కారణంగా యువరాజు యువరాణి చంద్రప్రభను వివాహమాడటానికి యోగ్యుడు కాడు అని తెలియపరిచాడు. అందుకు ప్రత్యుత్తరంగా యువరాణి చంద్రప్రభ సూర్యవర్మకు ఒక లేఖ రాసి వార్తాహరుడి ద్వారా పంపింది. అందులో ఆమె, యువరాజా, తమకు ఆమోదయోగ్యమైతే ఆ మాయా సరస్సులో దిగి నేను పురుషుడిగా మారతాను. అప్పుడు మనిద్దరం భార్యాభర్తలు కావడానికి ఎలాంటి ఆటంకము ఉండదు అని రాసింది. ఆ లేఖను సూర్యవర్మ చదివి తల్లిదండ్రులకు ఇచ్చాడు. వాళ్ళు యువరాణి చంద్రప్రభ అభిప్రాయం తెలుసుకుని సూర్యవర్మతో, నాయనా, ఈ లేఖ ద్వారా చంద్రప్రభ నిన్నెంత గాఢంగా ప్రేమించిందో అర్థమవుతోంది. ఆమె చెప్పింది నీకు అంగీకారమే కదా అని అడిగారు. అందుకు స్త్రీ రూపంలో ఉన్న సూర్యవర్మ కొంతసేపు ఆలోచించి, చంద్రప్రభ అభిప్రాయం నాకు అంగీకారం కాదు. నేనందుకు అంగీకరించడం అంటే మరిన్ని జటిల సమస్యల వలయంలో చిక్కుకుపోవడం అవుతుంది. తనకు యోగ్యుడిగా తోచిన రాకుమారుణ్ణి వివాహమాడి సుఖపడమని చంద్రప్రభకు ఈరోజే లేఖ రాసి పంపుతాను అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సూర్యవర్మ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్న విషయం గురించి కార్యకారణ సంబంధాలను వెదకజోడటం వృథాశ్రమే అవుతుంది కదా. అలా కాదనుకుంటే అతడు కించిత్తు వివేకం కూడా లేని అహంభావి అని సరిపెట్టుకోవచ్చు. పురుషుడిగా మారిన చంద్రప్రభకు తను భార్యగా అణిగిమణిగి ఉండవలసి వస్తుందన్న ఆలోచన అతడిలో మితిమీరిన అహాన్ని రేకెత్తించి ఉండాలి.
ఒకవేళ అతడు చంద్రప్రభను ప్రేమించిన మాట నిజమైతే మరొకరిని వివాహమాడమని ఆమెకు లేఖ రాయలేడు కదా. ఏది ఏమైనా సూర్యవర్మ ప్రవర్తన వివేకహీనంగానూ అసందర్భంగానూ లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూర్యవర్మ నిర్ణయానికి మూల కారణమేమిటో గ్రహించటం సులువైన పని. దాని కార్యకారణ సంబంధాలు తెలుస్తూనే ఉన్నాయి. స్త్రీ రూపంతో పురుషుడి మనస్సుతో జీవించటం అంటే ఎంతటి చిత్రహింసకు గురి కావలసి వస్తుందో అతడికి తెలుసు. ఒకవేళ యువరాణి చంద్రప్రభ సరస్సులో దిగి పురుషుడిగా మారినా ఆమె కూడా తనలాగే మానసిక యాతనకు గురి కావలసి వస్తుంది. చంద్రప్రభను ఎంతగానో ప్రేమించిన సూర్యవర్మ జీవితాంతం ఆమెను అలాంటి బాధకు గురి చెయ్యలేడు. ఆ కారణంగానే అతను ఆమె సలహాను తోసిపుచ్చాడు. అంతే తప్ప ఆ నిర్ణయంలో అవివేకం గాని, అసందర్భం గాని, పురుషాహంకారం గాని ఏమీ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.